గోగులే నీ ఎర్రా గోగులే అయ్యో నవరా దగ్గర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీ స్టోరీస్. ఇది ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడడం అయితే వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూసిరండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే మన సౌత్ చెన్నై దగ్గర ఉన్నటువంటి ఎన్నోర్ బీచ్ దగ్గర ఉన్నటువంటి నెట్టి కుప్పం వాకింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి. అదేంటి అనుకుంటున్నారా? బ్రోకెన్ బ్రిడ్జ్ లేదా బ్రోకెన్ పేర్ అని పిలుస్తారనమాట. అసలు అది ఈ బ్రిడ్జ్కి బ్రోకెన్ బ్రిడ్జ్ అని పేరు రావడానికి రీజన్ ఏంటో తెలుసా? యాక్చువల్గా దీన్ని సముద్రం మధ్యలోకి వెళ్ళడానికి అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. కన్స్ట్రక్ట్ చేసి చాలా వరకు ఇండస్ట్రియల్ మరి కోస్టల్ వర్క్స్కి అయితే యూస్ చేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి భారీ భారీ తుఫాన్లు, భారీ అలలు, అలాగే సముద్రపు ఎరోషన్ వల్ల ఈ బ్రిడ్జ్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. చాలా ప్లేసెస్లో బ్రోకెన్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి దీన్ని బ్రోకెన్ బ్రిడ్జ్గా పిలవడం అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని కమర్షియల్ వర్క్స్కి యూజ్ చేయడం అయితే ఆపేశారు. కానీ ఇప్పుడు ఇది చెన్నైలో ఒక హిడెన్ సినిమాటిక్ స్పాట్కి అయితే ఫేమస్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే డ్రోన్ షాట్స్కి, రీల్స్కి, ఫోటోగ్రఫీ అండ్ ట్రావెల్ వీడియోస్కి, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లకి ఇది బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవరైతే సన్ వ్యూని ఎంజాయ్ చేస్తారో, సన్సెట్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళైతే చాలామంది ఇక్కడికి వస్తారనమాట. ఈ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇది సిటీకి దూరంగా ఉండడం వల్ల చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అలాగే ఈ మన బ్రిడ్జ్ పైకి ఎక్కి ఆ ఎడ్జ్కి వెళ్ళామంటే మన సముద్రం మధ్యలో ఉన్న ఫీలింగ్ అనేది మనకు కలిగిద్ది అనమాట. అలాగే బలమైన అలలు అనేవి మనం తాగుతున్నప్పుడు డైరెక్ట్గా అవి మన మీదకే వస్తున్నాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొకటి మైనస్ పాయింట్స్ ఏంటంటే దీనికి ఎటువంటి సేఫ్టీ బ్యారిగేడ్స్ అయితే లేవన్నమాట. రాత్రి సమయంలో ఎవరైనా రావాలనుకుంటే లైటింగ్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చాలా ప్లేసులు అయితే స్లిప్పర్గా అనిపిస్తాయి. మనం ఎడ్జ్లో నడిచేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా ప్లేసెస్ బ్రోకెన్గా ఉండడం వల్ల ఇన్ కేస్ ఏదైనా బ్రోక్ అయితే డైరెక్ట్గా సముద్రంలో అయితే పడిపోతాం అనమాట. రీసెంట్గా ఏవో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినాయని కూడా చెప్తున్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి ఆ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేద్దామని స్టార్ట్ అయ్యారు. నేను మాత్రం ఆ స్టోన్స్ కింద వరకు వెళ్ళి ఆ ప్లేస్ని అయితే వీడియో తీద్దామని అనుకున్నాను. ఇక్కడే నేను ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాను అనమాట. అక్కడ వెళ్ళి వ్యూ అయితే బాగుండిద్ది అని అనుకున్నా కానీ ఆ అలలు ఎగిరినప్పుడు ఆ వాటర్ అనేది ఎంత దూరం వచ్చి పడుతుందని అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. గుడ్డిగా అయితే అక్కడికి వెళ్ళి వీడియో తీయడం స్టార్ట్ చేశానమాట. ఏమైందో మీరే చూడండి. ఒక్కసారిగా ఒక పెద్ద అల అయితే వచ్చి నన్ను కుట్టడం వల్ల నా చేతిలో ఉన్న ఫోన్ అయితే సముద్రంలో పడిపోయింది. ఆ తర్వాత ఆ ఫోన్ ఎత్తడానికి మేము పడ్డ తిప్పలు అంతా ఇంత కాదండి. మీరే చూడండి అసలు. యూట్యూబరే సీకర్ కూడా ఎర్ర గోగులే నీ ఎర్రా గోగులే అయ్యో నవరా దగ్గర. ఫోన్ ఒక్కసారిగా స్టోన్స్ మధ్యలో పడిపోయి కిందకి ఎక్కడికో వెళ్ళిపోయింది. నా చేయికి అయితే అందట్లేదు. ఈలోపు మా బ్యాచ్లో క్యాడిగా ఒకడు ఉంటాడనమాట. వాడిని పిలిస్తే వాడి చేయికి అయితే అందిందనమాట. ఫైనల్లీ ఫోన్ అయితే దొరికేసిందండి. కానీ ఆ ఫోన్ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈలోపు ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన అల్లరి అయితే ఇంత కాదండి. మీరే చూడండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మీ ఫీలింగ్ని అయితే కామెంట్ చేయండి.
சன் டிவி செய்திகளுக்காக சுகுமார் வாக்களிப்பீர். அப்பாவுக்கு வாக்களிப்பீர்.